Hi guys, welcome back to my channel. సో గైస్ మేమైతే రాజమండ్రి గేల్ ఆఫీస్ రోడ్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వరలక్ష్మి వ్రతం రోజు చిన్న తీర్థంలా అయితే జరుగుతుంది అనమాట. సో లాస్ట్ 2 years కంటే ఇప్పుడు బాగా జరుగుతుంది అండ్ కొంచెం క్రౌడ్ కూడా ఎక్కువ ఉన్నారు లాస్ట్ 2 years మీద. మేము ఇంకా 6th దాటాక వెళ్తే ఇంకా జనం పెరిగిపోతారనమాట. ఏంటి మా చార్విక్ మిస్ అయ్యాడు అని అనుకుంటున్నారా? మా చార్విక్ గాడు మా అత్తమ్మలతో కలిసి వెళ్ళాడనమాట. సో మేమే లేటు వాళ్ళకంటే, మేము తర్వాత వచ్చాము. సో ఈరోజు 2వ వారం కదా, 2వ వారమే చాలా ఎక్కువ మంది చేసుకుంటారు వరలక్ష్మి వ్రతము. సో ఎక్కడ చూసినా చక్కగా తెలుగింటి ఆడపడుచులు భలేగా రెడీ అయ్యి వచ్చారనమాట వ్రతాలు చేసుకొని. వాళ్ళ చేతికి తోరణాలు చెప్తున్నాయి. మేము 6 లోపు వెళ్ళినా కానీ చాలా పెద్ద క్రౌడ్ ఉన్నదనమాట, పెద్ద లైన్ ఉన్నది. కానీ ఒక ఆయన మమ్మల్ని బేబీతో చూసి చంటి బిడ్డలు ఉన్నారు కదా అని చెప్పేసి వేరే దారంతో పంపించారనమాట. ఇదిగోండి ఇలా వెళ్ళాము వేరే దారిలో, లైన్లో కాకుండా. చంటి పిల్లలు ఉన్న వాళ్ళందరినీ బాగానే అక్కడ మేనేజ్మెంట్ ఇలా తీసుకువెళ్తున్నారు, వాలంటీర్ చేసేవాళ్ళు. మాకు 10 minutesలోనే దర్శనం అయిపోయింది బాగానే. అండ్ మంచి పులిహోర కూడా ఇచ్చారు ప్రసాదం లాగా, అది కూడా తినేసి అప్పుడు చక్కగా వెళ్ళాము. మా చిన్నబాబుకి చిన్నది పెట్టామన్నమాట, వాడు ఇంకా కావాలంటున్నాడు. సో ఇప్పుడైతే గైస్ మేము గుడికి వెళ్ళి అయితే వచ్చేసాము ఇంటికి. అండ్ ఇప్పుడు మెయిన్ రోడ్లో చిన్న పని అయితే ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళే ముందు అయితే నేను ఖచ్చితంగా వీడియో షూట్ చేయలేను, రిస్క్ చేయను కాబట్టి. అండ్ అలానే మేము గుడికి వెళ్ళే ముందు ఆల్రెడీ మా చిన్న బాబుకి ఫీడ్ చేసేసాను కాబట్టి వాడి ప్రాబ్లం లేదు. ఈ మధ్యలో నేను అలాగో ఫీడ్ ఇస్తాను. సో అలానే ఇప్పుడు అక్కడికి వెళ్ళాక నేను బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. సో గైస్ అయితే 8:20 అయిపోయింది. బయట చాలా అంటే చాలా రష్గా ఉంది, అక్కడ రోడ్స్ అయితే ఖాళీ లేవు. మేము వెళ్ళిన పని ఏంటంటే టీవీ రిపేర్ ఉండే అనమాట, అది ఇవ్వడానికి అయితే వెళ్ళాము, ఇచ్చాం. కానీ అక్కడ ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, ఇంకా ఇంటికి అయితే డైరెక్ట్గా వచ్చేసాము. ఎక్కడికి వెళ్దామన్నా రోడ్స్ అయితే ఖాళీ లేవు. మేము ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళి వచ్చాం కాబట్టి ఇంకా బయట పని ఏం లేదు. అర్జెంట్గా ఇంటికి వెళ్ళిపోయి ఫుడ్ తినేసి అండ్ వీడియో కూడా ఎడిట్ చేసేసుకొని స్లీప్ వేసేయడమే. సో అదనమాట, ఇప్పుడైతే ఫుడ్ తినాలి. యాక్చువల్గా గైస్ నేను మార్నింగ్ ఈరోజు వరలక్ష్మి వ్రతమైనా చేసుకున్నాము మా సొంత ఇంట్లో. అక్కడ చేసుకున్నాము, ఎందుకంటే ఎలాగో ఇల్లు చేంజ్ అయిపోతున్నాము కదా, అన్నీ ఇక్కడ ఎందుకులే చేసుకోవడం అని. కానీ అన్నీ మ్యాక్సిమం క్లీన్ చేసేసాను మ్యాక్సిమం, ఎందుకంటే ఒకవేళ హౌస్ చేంజ్ అయినా కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళే ముందు కూడా ఈజీగా నేను క్లీన్ చేసుకున్నాము పట్టుకెళ్ళొచ్చు కదా, మళ్ళీ క్లీన్ చేయవలసిన అవసరం ఉండదని ఇల్లు కూడా కడిగేసాను, అన్నీ అయిపోయినాయి. కానీ ఏంటంటే ఇక్కడ చేసుకోలేదన్నమాట. సో అందుకనే పొద్దున్న అక్కడ కొంచెం నిన్న నైట్ నుంచి ఈరోజు మార్నింగ్ కూడా పని ఎక్కువ ఉంది, నేను బ్లాగ్ అయితే చేయలేదు అక్కడ. ఇంకా వచ్చేసి ఫీవర్ అని చెప్పాను కదా, వాయిస్ ఇంకా సెట్ అవుతుంది, అయినా ఆ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ అలానే ఇచ్చేసాను. అండ్ అక్కడ తీద్దాము అంటే నేను ఇంకా అంత కంఫర్టబుల్ కాదనమాట. ఈ మధ్యనే కదా కొంచెం నేను ఇట్లా కొంచెం స్లోగా వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను. నేను ఇంకా కంఫర్టబుల్ కాదు, ఇంకా పీపుల్తో, ఈవెన్ అది మా అమ్మ అయినా కానీ వీడియో చేయడానికి అంత కంఫర్ట్ కాదు. సో నేను అక్కడ వ్లాగ్ ఏం చేయలేదు. అండ్ అక్కడ పూజ కంప్లీట్ అయ్యి ఆఫ్టర్నూన్ మేము వచ్చేసాక ఇంకా టెంపుల్ వెళ్ళేటప్పటి నుంచి ఇంకా ఈవినింగ్ నైట్ మీకు కొంచెమన్నా చూపిద్దాము అని చెప్పేసి తీసాను అనమాట. సో దట్స్ ఫర్ టుడే మినీ వ్లాగ్ గైస్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. చూస్తున్నారు కదా మా చిన్న పిల్లల క్యూట్ వీడియోస్. ఇంకెందుకు మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలామంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. అలానే మీకు ఇంట్రెస్టింగ్ అయిన మరిన్ని వీడియోస్ కూడా చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.